హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే అందరికీ ఇష్టమైన సేమియా ఐస్ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము. చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేనైతే ఒక గ్లాసు సేమియా తీసుకున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు సేమియా తక్కువ తింటారంటే హాఫ్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు పాలు బాగా మరిగించుకున్న తర్వాత దీంట్లోనే సేమియా వేసుకుని ఉడికించుకోవాలి. ఇది మనకి ఉడకడానికి ఒక 2 మినిట్స్ వరకు పడుతుంది. ఒకసారి బాగా కలుపుకోండి, లేదంటే మనకి గట్టిగా అయిపోతుంది. సేమియా అనేది దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోని ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడైతే నేనైతే సేమియా ఉడికిపోయిన తర్వాత కండెన్స్ మిల్క్ అయితే వేసుకుంటున్నాను. మీరు టేస్ట్ తగ్గట్టు స్వీట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి, లేదంటే దీని బదులు షుగర్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కండెన్స్ మిల్క్ చక్కగా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ సేమియాలోని ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని ఇది బాగా చల్లారాలండి. ఒకవేళ తీపి సరిపోకపోతే పంచదారన్న యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే మనకైతే దగ్గరికి వచ్చే ఇప్పుడైతే మన దగ్గర ఐస్ దాంట్లో అన్నా వేసుకోవచ్చు. మనకి ఐస్ షేప్స్ ఉంటాయి కదా, దాంట్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న గ్లాసులో వేసుకున్నా వేసుకోవచ్చు. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. సేమియా ఐస్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.